వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి వీడియోలు ఒక మనం పాత జ్ఞాపకాల గురించి చూసుకున్నప్పుడు ఏమైందంటే 2004 ఆ టైంలో పిడుగురాళ్ల దగ్గర ఒక పెద్ద బ్యానర్ ఉంది మనది. కారు ముందు మనం ఫోటో దిగాం. ఆ ఫోటో కోసం ఇప్పుడు దాకా వెతికా, నేను కనపడలేదు. అది ఒక్కసారి కనపడగానే మీకు అప్లోడ్ చేసేస్తా. అంటే ఇదేదో ఇప్పటిది కాదు రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానం. ఎందుకంటే ఆయన పేదలకు దగ్గరైన తీరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ లెగసీని కంటిన్యూ చేస్తున్నాడా లేదా అనేది కొంతమందికి డౌట్ ఉండొచ్చు, కానీ ఒక దుష్ప్రచారం విషయంలో మాత్రం రాజశేఖర రెడ్డి గారి మీద ఎంత జరిగిందో జగన్మోహన్ రెడ్డి గారి మీద అంతకు రెట్టింపు జరుగుతుంది. అప్పట్లో విమర్శలు చేసిన వాళ్ళే ఇప్పుడు ముఖ్యమంత్రులుగా మారి ఆయన పొగుడుతుంటే నాకు నవ్వు వస్తూ ఉంటుంది. వినండి, ఈయన కామా పెట్టుకుంటూ పోతాడు, ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాడు. బలమైన ముద్ర రాజశేఖర రెడ్డి గారు ఈ రోజు చెరగని ముద్ర రైతుల మెదళ్లలో రాజకీయాల మీద ప్రభావితం చేసింది. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు రైతులకు ఉచిత కరెంటు ఇవ్వాలి అన్నప్పుడు చాలా రకమైన చర్చలు జరిగినాయి. చాలా రకమైన చర్చలు కాదు, మీ గురువో లేకపోతే మీ సహపాఠియో ఎవరో ఉన్నారు కదా, ఆయన బట్టలు ఆరేసుకోవాల్సి వస్తుంది అన్నారు. అసాధ్యమన్న వాళ్ళు ఎక్కువ మంది. కానీ 2004లో మొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ మీకు నేను 2004-03 టైంలోనే అప్పట్లో యాహూ మెయిల్, రెడిఫ్ మెయిల్ మాత్రమే ఉండేవి. అప్పట్లో కొన్ని స్టోరీలు సేవ్ చేసి పెట్టుకున్నాను, నేను స్వయంగా కొన్ని స్టోరీలు రాశాము 2009 తర్వాత. అవన్నీ ఇప్పుడు ఈ జ్ఞాపకాలని మీతో పంచుకోవడానికి తీస్తున్నప్పుడు కనపడ్డాయి. అందులో ఒకటి ఉన్నది, అది ఏంటంటే 2009లో ప్రభుత్వం ఎవరు ఏర్పరుస్తారు అంటే ప్రజారాజ్యం పార్టీ వచ్చిన తర్వాత పోటీ చేశారు. అప్పుడు ఇది బహుశా ఇప్పుడు వీళ్ళు వైఎస్ఆర్సీపీకి అట్లానే రాజశేఖర రెడ్డికి ఫర్గా మారింది కదా, అప్పట్లో ఇలా రాసి ఉంటుందా అని. వాస్తవంగా ఈ ఫోటో చూసిన తర్వాత నేను కూడా అదే అనుకున్నా. అప్పట్లో మనం సేవ్ చేసినప్పుడు గుర్తులేదు, కానీ ఇదే వాళ్ళదే అని చెప్పేసి. ఇది ముఖ్యమంత్రికి అసహనం కలిగించిన నివేదిక ఇదేనా అని చెప్పి మనవాడు రాసుకొచ్చాడనమాట. అందులో టీడీపీకి 126, ఇంకా మన ఏంటది ప్రజారాజ్యానికి 26, ఇట్లా నెంబర్లు కూడా ఇచ్చుకున్నారు. వామపక్షాలు బీభత్సంగా లాభపడబోతున్నాయి, దానికి నిదర్శనం ఇదే. లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు బోని కొట్టబోతున్నారు అని చెప్తూ ఒక సర్వే లాగా ఇచ్చారు. ఆ సర్వే చూస్తే నవ్వు వస్తుంది, ఎందుకంటే అది కాస్త రివర్స్ అయింది. మొత్తం 294లో 152 దాకా కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది రెండవసారి. ఎంపీ స్థానాలకు వచ్చేసరికి మరీ ఎక్కువైపోయినాయి, 36 ఎంపీ స్థానాల దాకా వచ్చినట్టు గుర్తు. నేను చెక్ చేసుకోలేదు, 36. అదే ఇంత స్థాయిలో రావడానికి కారణం ఏంటయ్యా అంటే కేంద్ర ప్రభుత్వం తాలూకు మొదటి దఫా మంచి పాలన, అట్లానే ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి పాలన. అంటే రాజశేఖర రెడ్డి గారి పాలన మీద అట్లా అయితే ఆయన అంత గొప్పోడైతే మరి ఎమ్మెల్యే సీట్లు ఎందుకు తగ్గినాయి, ఎంపీ సీట్లు ఎందుకు, అరే ఇట్లయితే మరి ఎంపీ సీట్లు ఎందుకు బాగా పెరిగినాయి, ఎమ్మెల్యే సీట్లు ఎందుకు తగ్గినరా భయ్, ఇదంతా రాజశేఖర రెడ్డిదేనేంది అని విహెచ్ సహా చాలామంది మాట్లాడేవాళ్ళు. ఇక్కడ తెలియని విషయం, తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అక్కడ చిరంజీవి గారు వచ్చి ఆ తగ్గాల్సిన ఆయన కొట్టుకోవాల్సిన సీట్లు కొట్టుకున్నాడు కదా 16. మరి కాంగ్రెస్కి రావాల్సిన సీట్లు, ఓట్లు చీలిపోయిన తర్వాత ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలటం కాదు, ప్రభుత్వానికి పడాల్సిన ఓటు వీళ్ళిద్దరి ఖచ్చితంగా జరుగుతుంది అనేది నిరూపించింది ఆ ఎన్నికలు. లేకపోతే 32x7 వేస్తే ఘన విజయం సాధించాల్సింది తక్కువైంది. అయితే ఏదో పెద్ద నివేదికను చూసి ఆయన అసహనాన్ని ఫీల్ అయ్యాడు, అదన్నారు ఇదన్నారు, కానీ వాస్తవానికి జరిగింది మాత్రం అక్కడ వేరు. అది చూస్తే ఎంత వచ్చినాయి అంటే దానికి వాళ్ళు చెప్పింది చాలా బీభత్సంగా. తేదేపేద సర్కార్ ఇంటెలిజెన్స్ రిపోర్టు 162 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించనున్న తెలుగుదేశం అంటే అప్పుడు మహాకూటమి పెట్టారు. ఇవి బయట కోసం కూడా వెతికా నేను. రాజశేఖర రెడ్డి గారు ఆ తర్వాత ఒక జోక్ వేశారు,
వీళ్ళు కనపడగానే మా వీళ్ళదే గెలవబోతున్నారని, అది బహుశా గెలవటానికి ముందు అనుకుంటా. అది చూసి ఆయన అన్నానమాట, ఓహో మీ పేరు కూడా మహాకూటమే, బాగుంది అని చెప్పేసి. గెలవబోతుంది మేమే అని చెప్పాడు ఆయన. అలానే గెలిచారు కూడా. నమస్తే అక్కయ్య, నమస్తే అక్కయ్య, నమస్తే 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 అనుకుంటూ 162 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించిన తెలుగుదేశం ఇంకా ఏవో చాలా విచిత్రాలు రాసుకొచ్చారు. అవి మీకు చూపిస్తాను నేను. ఇందులో చూడండి మీరు అది. అయితే మరి రివర్స్ అయిన తర్వాత ఏమైంది? పరిస్థితి అంతా మారిపోయింది. ఇదేంటి రాజశేఖర రెడ్డి ఎలా తెప్పగలిగాడు ఈ చక్రం అనుకున్నారు. అది కాలమహిమ. అప్పట్లో ఆయన చేసినటువంటి, ఇప్పుడు మన వాళ్ళు చెప్తున్నారు కదా, ఫీజు రింబర్స్మెంట్ కానీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ కానీ, ఇలాంటివి చేయడం ద్వారా ఆయన తన మనసున్న నేత అనిపించుకోగలిగారు. రాజన్న అని ఈ రోజున పిలుస్తున్నారంటే ఎవరిని? ఆయనే కదా. ఇప్పుడు దాని మీద ఈరోజు కూడా 16 సంవత్సరాలైనా కూడా ఆయన మిత్రుడు కేవీపీ రామచంద్రరావు గారు ఒక మెమోరియల్ అవార్డ్స్ ఇవ్వటము, దానికి వీళ్ళు హాజరవడం జరిగితే ఈ జిలేబీ గాడు ఏమని పెట్టాడు? ఏదో ఏం సంతోషం మీ బొంద ఏం పెట్టాడు తమ్నైల్స్? జగన్కు వైఎస్ఆర్పై ప్రేమ లేదా? కేవీపీ అవార్డు ఈవెంట్లో ఆయన ఎందుకు రాలేదంట. జగన్కి వైఎస్ఆర్ మీద ప్రేమ లేదా అంటే ఇడుపులపాయలో ఎవడుంటాడరా? మీ తాత మొగుడేమన్నా ఉంటాడు మరి ఇక్కడ. పైగా అది ఏంటి, వాళ్ళ నాన్న పేరిట పెట్టిన అవార్డులకి కేవీపీ గారు ఆయన పిలిచారో లేదో వీడికి ఆయన తెలుసా? సన్నాసి గారు చూడండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఒక్కసారి ఆ లైవ్ చూద్దాం. సారాంశం చాలా ఉంది. ఒక్కసారి ఆ లైవ్ తీసుకుంటాం. అవసరం లేదు నాకు లైవ్ అవసరం లేదు. నగదు బహుమతిని ఆ కుటుంబానికి అందజేస్తున్నారు. డాక్టర్ పాలేకర్ ఎవరైతే చేస్తున్నారు, అరే మా కళ్ళకు కనబడుతున్నారు నాయన చేస్తున్నారు, చేస్తున్నారు, కేవీపీ రామచంద్ర గారు చేస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారి రాజకీయ లెగసీని, రాజశేఖర రెడ్డి గారి హ్యాపీ ఆర్థిక వనరులని, అట్లాగే ఆయన పేరు ప్రతిష్టలకి నేనే ఆ రక్తం అని చెప్పి. కాకపోతే ఎవడరా మరి నువ్వు చెప్పాలా కామెడీ గాడు? ఇది హైదరాబాద్లో జరుగుతుంది. ఆయన ఇడుపులపాయలో ఉన్నాడు. నువ్వు చెప్పాడు కాబట్టి వెంటనే ఇక్కడికి వచ్చేసి వెళ్ళిపోవాలా? మినిమం సెన్స్ అంటే మినిమం సెన్స్ ఉండదు. నువ్వు డిసైడ్ చేస్తావా ఎవరు లెగసీవనో కాదు. అందుకే జిలేబీ జాంగ్రీ గాడు అనేది నేను మీకు గతంలో ఇచ్చా. వీడిది ఎక్కువసేపు పెట్టను ఎప్పుడు కూడా అని. ఆ రోజు మాత్రమే లెంగి పెట్టా. మేబీ ఒక 1 month అయిందేమో మరి, లేదా కాలేదు. జగన్మోహన్ రెడ్డి ఆ కార్యక్రమం చేయాలని నువ్వెవడు డిసైడ్ చేయడానికి? కొద్దిగా ఘాటుగానే మాట్లాడతాను, పర్వాలేదు. కాస్త మర్యాదను పక్కన పెడదాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలి? వైఎస్ఆర్ మెమోరియల్ అవార్డ్స్ అంటావా? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు చేశారు. ఇది ప్రైవేట్ కార్యక్రమం కదా. ఆయన హైదరాబాద్ దసపర్లా హోటల్లో పెట్టి ముఖ్యమంత్రి గారిని పిలిచారు, రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు, షర్మిల గారిని పిలిచారు, షర్మిల గారు వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళటానికి ఆయనకు అభ్యంతరాలు ఏమీ ఉండవు. నువ్వెందుకు మధ్యలో అనవసరంగా మర్చిపోయి దీన్నే ఒకటి అంటాం మనం, ఏమంటాం? ఊపే కూహ అదనమాట. లాగు 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 లాగు. ఇప్పుడు మరి వైఎస్ విజయలక్ష్మి గారు ఎందుకు వెళ్ళలేదు? నిజంగా వైఎస్ ట్రస్ట్ అని పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి ఒక 50,000 కోట్లు 1,00,000 కోట్లు ఆస్తి నీకెవడు చెప్పాడు? ఇప్పుడు నీకెవడు చెప్పాడు 50,000 కోట్లు ఉన్నాయని? ఎవడు చెప్పాడు 50,000 కోట్ల రూపాయలు ఉన్నాయని? ఎవరు చెప్పారు? అంటే యథాలాపంగా నోటికొచ్చినట్టు వాగటం అంటే ఇదే కదా. 10,000 కోట్లు అంతానే కావచ్చు. ఆయన పేరుతో నిజంగా సామాజిక సేవా కార్యక్రమాలు ఆయన చేయొచ్చు. ఇప్పుడు నేను ఒక విషయం గుర్తు చేస్తాను. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ట్రస్ట్ అనేది ఎవరయ్యా పెట్టింది? ఎవరు పెట్టారు? కోడెల శివప్రసాదరావు గారు ఎక్కడెక్కడి నుంచో నిధులు సేకరించి అది పెట్టారు. మరి నందమూరి వారసులు ఎందుకు చేయలేదు? మొదట్లో ఎందుకు చేయలేదు? ఆయన తర్వాతే బాలకృష్ణ గారు వచ్చారు. ఇది తప్ప ఒప్ప కాదు, ఇది వాళ్ళ సంకల్పానికి సంబంధించిన విషయం. రాజీవ్ ఆరోగ్యశ్రీ అని కానీ, ఇందిరమ్మిళ్ళు అని కానీ, సోనియా గాంధీ వాళ్ళు ఎందుకు పెట్టట్లేదు? రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు పెట్టుకుంటున్నాయి? చెప్పు రే చెప్పు.
విద్య, వైద్యం లేదా రైతులు అగ్రికల్చర్ చేయొచ్చు. చేయొచ్చు. కానీ ఏ రోజు కూడా రాజశేఖర రెడ్డి గారి పేరు మీద ఒక చెక్కు గాని, ఒక రూపాయి గాని, ఒక సామాజిక సేవా కార్యక్రమం గాని, ఒక బ్లడ్ క్యాంప్ గాని. ఇవన్నీ నువ్వు ఎలా చెప్తావు, నీకు ఎలా తెలుసు అంటే ఇక ఇంతకు మించి నేను మాట్లాడను. మన 10 నిమిషాల వీడియోలో వీడిది మేబీ ఒక 2 నిమిషాలు చెప్పు ఉంటాను నేను. ఇప్పుడు నువ్వు ఎలా చెప్తావు అతను చేయట్లేదని, జగన్మోహన్ రెడ్డి గారు చేయట్లేదని నువ్వు ఎలా చెప్తావు? నీకు తెలుసా కడపలో ఏం జరుగుతుందో నీకు తెలుసా? ఇప్పుడు నేను అవన్నీ ఏకరవు పెట్టి నీ ముందు ప్రూవ్ చేయాల్సిన అవసరం ఏంటి? మాకేంటి అవసరము? నీ సన్నాయి సర్దారు నక్కుళ్ళన్నీ చిలకలూరుపేటలో పత్తిపాడు దగ్గరలో కావచ్చు, ఇప్పుడు పెదకూరపాడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి నారా ట్రస్ట్ అని ఎందుకు పెట్టుకున్నాడు? నారా చారిటబుల్ ట్రస్ట్ అని ఎందుకు పెట్టారు? ఇప్పుడు వాళ్ళ కొడుకులు వాళ్ళు ఎందుకు చేయట్లేదు? మరి చంద్రబాబు గారి కొడుకు లోకేష్ గారు వీళ్ళందరూ ఎందుకు పెట్టట్లేదు అట్లా? ఈ ట్రస్ట్ పేరిట సేవా కార్యక్రమాలు చేసి టికెట్ తెచ్చుకుంటున్నారు కదా, ఎందుకు మరి వాళ్ళని ఎందుకు అడగను? ఇది ఎన్టీఆర్ ట్రస్ట్ పేరిట అవార్డులు ఎందుకు ఇవ్వట్లేదు నందమూరి కుటుంబ సభ్యులు? అక్కినేని నాగేశ్వరరావు గారి కొడుకులు ఇస్తున్నారు. నంది అవార్డుల పేరిట ఒక ఎన్టీఆర్ స్మారక అవార్డు అనేది నంది అవార్డులు మన ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రభుత్వం ఇస్తుంది. మరి వారి కుమారులు ఎందుకు ఇవ్వట్లేదు? ఇది అంటే నేనేదో లాజిక్ అడగట్లేదు కాదు. ఇలాంటి ఒక రొడ్డకొట్టుడు గాడు, ఒక మొండి కూడా కాదు, వితండ వాదన కూడా కాదు ఇది. దీన్ని ఏమంటారంటే నోరు ఉంది కదా అని ఎలా పడితే అలా మాట్లాడటం అంతే. నేను ఈ పోలిక కోసం ఇలాంటి వాళ్ళకి సరిగ్గా తగలటం కోసం చెప్పాను తప్పితే అవార్డులు ఇవ్వడంలో తప్పులేదు, ఇవ్వకపోవడంలోని ఔచిత్యం గురించి ఆలోచించకుండా ఇలా మాట్లాడటమే తప్పు. అనవసరంగా వీడి గురించి నేను ఈ రాత్రిపూట చెప్పటం తప్పు చేసేనేమో అనిపిస్తుంది. కానీ రాజశేఖర రెడ్డి గారి గురించి అంటే అప్పట్లో మేము రాసిన స్టోరీలు కానీ సాక్షికే పంపించాం అప్పట్లో కొన్ని. ఇలా చేస్తే బాగుంటుంది, వర్ధంతులకు అలా బాగుంటుంది, ఇలా బాగుంటుంది. ఎందుకంటే ఆయన అంతమందిని టచ్ చేసిన తీరు అనమాట. క్యాస్ట్ని తీసి పక్కన పెట్టండి, సొంత విధవలు కొంతమంది ఇప్పటికీ ఏమంటారు గజ్జితో గీక్కుంటూ ఉంటారు. అరే మా వాడు కాదు కదా రాజశేఖర రెడ్డి, అందరు పొగుడుతున్నారేంటి అని. ఎందుకంటే మంచితనం మీకు అంటితే తెలుస్తుంది. ఊరికే బయట నుంచి కులం గోడలు పెట్టేసుకొని చూస్తుంటే లీడర్ల గొప్పతనం అర్థం కాదు. గొప్ప వాళ్ళ గురించి అవసరం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తూనే ఉంటాం మేము. ఇందులో ఫలానా వాడికే మనం భజన చేసేది లేదు, ఫలానా వాళ్ళని విమర్శించేది లేదు. రాజశేఖర రెడ్డి గారి గురించినటువంటి జ్ఞాపకాల్లో ఇదొక అనవసరంగా పనికి మాలిన వాళ్ళ గురించి ఏమని చెప్పామో అనిపిస్తుంది నాకు. బై.